పడతాం. ఇక్కడ రాయబడితే మొదటిగా నువ్వు దేవుణ్ణి మనుషుల ఎదుట ఒప్పుకోవాలి అంటే ఆయన అంటున్నాడు, దేవుడే రక్షకుడని. యేసును రక్షకుడిగా నువ్వు అంగీకరించి బహిరంగంగా ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. యేసుని రక్షకునిగా బహిరంగంగా అంగీకరించాలి. అంగీకరించాలంటే ఈ బహిరంగంగా అంటే ఏంటి అమ్మ? బహిరంగంగా అంటే ఏంటి? అందరికీ సీక్రెట్గా కాదు, రహస్యానికి వ్యతిరేక పదం ఏంటంటే బహిరంగం. కానీ ఇక్కడ రాయబడుచున్న యేసుని రక్షకుడని బహిరంగంగా ఏం చేయాలంటే అంగీకరించాలి. అంగీకరించాలి అంటే బాప్తిసం. అంగీకరించాలి అంటే బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకోవాలి అంటే అది బహిరంగంగా అంగీకారంగా కనపడుతుంది. అంటే యేసు ప్రభుని నువ్వు అంగీకరించావంటే నువ్వు బహిరంగంగా తీసుకోవాలి బాప్తిసం. ఇక్కడ రాయబడుచుందంటే యేసు ప్రభు అని నీ నోటితో ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. అక్కడే రాయబడుచుంది 10వ వచనంలో చదవండి. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలగాలంటే నోటితో ఒప్పుకోవాలి. చాలండి. ఏంటంటే హృదయంలో ఏముంటుంది? విశ్వాసం ఉంటుంది. రక్షణ కావాలంటే నోటితోనే ఒప్పుకోవాలి. మనం కూడా ఒప్పుకుంటూ ఉంటామమ్మా. మనం కూడా ఒప్పుకుంటూ ఉంటాం. ఏమని? మా పాస్టర్ గారు లేకుండా ఏ పని కూడా మేము చేయమని నోటితో ఒప్పుకుంటాం అమ్మా. నోటితో మా పాస్టర్ గారు లేకుండా నేను ఏ పని కూడా చేయను, ముందు దేవుడు తర్వాతే మిగతావన్నీ అంటాం అమ్మా. కానీ గుమ్మం పెట్టాలంటే ముందు పంతుక దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకొచ్చి ఆ ముహూర్తానికే మొదట అన్నాం కదా పాస్టర్ గారితోనే చేయాలని.